ఒక్కసారి ఊహించుకోండి, నిద్రపోయి లేచేసరికి మీ ఊరే ఉండదంటే మీ ఊరు, మీ ఇల్లు, మీ పాఠశాల, మీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఆల్ గాన్ అండర్ ది సీ. ఒకప్పుడు నడిచి తిరిగిన వీధులు ఇప్పుడు సముద్రపు అడుగున. ఇది సినిమా సన్నివేశం కాదండి, నిజంగా జరుగుతోంది. అది ఒక చిన్న దేశానికి. ప్రమాదం కేవలం తుఫాన్లు, భూకంపాల రూపంలో కాదు, వాతావరణ మార్పులు ఓ దేశం మొత్తాన్నే మింగేయబోతున్నాయి. ఇంతకీ ఆ దేశమేది? అక్కడి ప్రజలు ఎందుకు వలసలు వెళ్తున్నారు? ఆస్ట్రేలియా ఏ మేరకు సహాయం చేస్తోంది? ఈ క్లైమేట్ వీసా ఏంటసలు? మన భవిష్యత్తుకి దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడు ఇదంతా తెలుసుకుందాం. పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న చిన్న దేశం తువాలు. మొత్తం 9 చిన్న పగడపు దీవులతో కూడిన ఈ దేశంలో జనాభా 10,000కు కూడా మించదు. అంటే మన దేశంలో ఒక చిన్న పట్టణం స్థాయిలో ఉంటుందన్నమాట. 1978లో బ్రిటన్ పాలన నుంచి స్వాతంత్రం పొందిన తువాలు దేశం సహజ సిద్ధమైన అందాలకు నిలయం. స్కూబా డైవింగ్కి పేరుగాంచిన ఈ ప్రాంతంలో ఫనాఫుటి అనే దీవి రాజధాని. ఇక్కడ భూమి విస్తీర్ణం చాలా తక్కువ, కొన్ని చోట్ల కేవలం 65 అడుగుల వెడల్పే ఉంది. ఇలా సముద్ర మట్టానికి చాలా దగ్గరగా ఉండడంతో వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఎఫెక్ట్ మొదటిగా తాకుతున్న దేశాల్లో తువాలే ముందు వరుసలో ఉంది. సముద్ర మట్టం పెరిగిపోవడం వల్ల 2050 నాటికి దేశంలోని సగానికి పైగా భూమి నీట మునిగిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే 2100 నాటికి తువాలులో 90% భూమి సముద్రంలో కలిసిపోతుందని తువాలు ప్రధాని ఫెలిటీ టియో తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి ప్రజలకు భద్రత, భవిష్యత్తు అనే రెండూ క్షీణిస్తున్నాయి. ఇప్పుడు ఇదే కారణంతో అక్కడి ప్రజలు వలసబాట పడుతున్నారు. తాజాగా వాళ్లలో 1/3 వంతు జనాభా ఆస్ట్రేలియాలో శాశ్వతంగా ఉండాలి అనుకుంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా తువాలు ప్రజలకు పసిఫిక్ ఎంగేజ్మెంట్ వీసా అనే శాశ్వత నివాస వీసా అందుబాటులోకి తెచ్చింది. ఈ వీసా ద్వారా అక్కడి ప్రజలు ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వచ్చు. విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, పిల్లల సంరక్షణ విషయంలో ఆస్ట్రేలియా పౌరులతో సమాన హక్కులు కలుగుతాయి. జూన్ 16న ప్రారంభమైన ఈ వీసా ప్రోగ్రాం మొదటి దశలోనే 1124 దరఖాస్తులు అందుకున్నాయి. ఇవి కుటుంబ సభ్యులతో కలిపితే దాదాపు 4000 మందికి పైగా ఉన్నాయి. అయితే ఏటా కేవలం 280 మందికి మాత్రమే లాటరీ ద్వారా ఈ వీసాలు మంజూరు చేస్తారు. దరఖాస్తు చేసుకోవాలి అంటే $25 అంటే సుమారు $1,400 చెల్లించాలి. ఈ ప్రక్రియ ఈ జూలై 18తో ముగియనుంది. ఇది కేవలం ఓ వీసా ప్రక్రియ కాదు, ఇది ఒక దేశ భవిష్యత్తును నిలబెట్టే ప్రయత్నం. వాతావరణ మార్పుల వల్ల భూమిని కోల్పోతున్న తువాలును ఓ స్వతంత్ర దేశంగా చట్టబద్ధంగా గుర్తిస్తూ అక్కడి ప్రజలకు గౌరవం కలిగించేలా ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. తువాలుకు ఇది ఒక ఆశాకిరణం. మరింత డీప్గా చూస్తే ఇది మనకు కూడా ఒక హెచ్చరికే. ఇప్పుడు తువాలు దేశమే రేపు మన దేశంలోని ఓ తీర ప్రాంతం కావచ్చు. బంగాళాఖాతాన్ని తాకే ఊర్లు, తీర నగరాలు ఈ ప్రభావం నుండి మినహాయించబడవు. పర్యావరణం మీద మనం చూపే నిర్లక్ష్యం ఒక దేశాన్ని ఇలా ఖాళీ చేయాల్సి వస్తోంది. ఈ రోజు తువాలను చూసి మనం ఏం నేర్చుకోవాలి? మనం సముద్రం ముందు తల వంచాల్సిన పరిస్థితి రాకుండా ఏం చేయాలో ఆలోచించే సమయం ఇది.